అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, రీసెంట్గా మనకి 9, 10, 11 మే 2024లో ఎంసెట్ ఎగ్జామ్ అనేది జరిగింది కదా. అంటే టీఎస్లో జరిగింది, ఏపీలో తర్వాత ఉన్నాయి. అయితే ఇంకా కీ అయితే రిలీజ్ చేశారు, కానీ మార్క్స్ అయితే అంటే ర్యాంక్ పరంగా రిలీజ్ అయితే చేయలేదు. అయితే మా పాపకి ఫస్ట్ ఎవరైనా కానీ ఒక మాట నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎంసెట్ కానీ ఏదైనా కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే ఒక 10 days లోపే పెట్టుకోవాలి. సెంటర్ అనేది మీకు మీ చుట్టుపక్కల 3 రాష్ట్రాల్లో పడాలి అనుకుంటే కనుక మీరు నోటిఫికేషన్ విడుదల చేయగానే ఒక 5-10 daysలోనే పెట్టుకోవాలండి. లేకపోతే కనుక మీకు దూరంలో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మా పాపకు కూడా అలాగే జరిగింది. మాకు తెలియక మేము వేరే సర్టిఫికేట్ ఏదైనా పెట్టాలని, అంటే ఈడబ్ల్యూఎస్ అట్లాంటిది ఏమైనా అవసరం అవుతుందేమో అనుకొని లేట్ చేసాము. దాని ద్వారా మాకు హైదరాబాద్లోని శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్లో పడిందండి. ఇది ఎక్కడ అంటే బండ్లగూడ. ఈ బండ్లగూడలో కూడా మనకి లోపలికి వెళ్ళాలి కొంచెము. దీని రూట్ నేను చెప్తాను. అంటే ఇప్పుడు మనము నల్గొండ నుంచి వెళ్ళాలనుకుంటే పెద్దంబర్పేట నుంచి తూప్రాన్పేట, పెద్దంబర్పేట అటు నుంచి వస్తుంది. గుంటూరు మీద నుంచి షార్ట్ కట్ అనేది ఉందండి. అటు నుంచి లోపలికి వెళ్తుంటే మనకి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కనబడుతుంది. అక్కడ ఆ లొకేషన్లోనే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇంకొక కాలేజ్ కూడా ఉన్నట్టు ఉంది, కానీ నాకు నేమ్ గుర్తులేదు. అయితే ఈ శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనకి వెళ్తుంటే బండ్లగూడకి వెళ్ళే రూట్లోనే కొంచెం అంబేద్కర్ విగ్రహం అనేది ఉంటుంది. దానికి యూటర్న్ తీసుకుంటే లోపలికి వెళ్తే కొంచెం అక్కడ అనేది ఉంటుందన్నమాట. మాకు ఈ పాంప్లెట్ అనేది ఇచ్చారు. అంటే మా కాలేజీలో మీరు జాయిన్ అవ్వండి, ఎంసెట్లో మీకు మంచి ర్యాంక్ వస్తే అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఈ కాలేజ్ చాలా బాగుందని చెప్తున్నారు. ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయట, అంటే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉన్నాయట. కానీ ఫీజు అనేది వివరాలు అయితే ఇవ్వలేదండి. చూడండి ఇక్కడ మీకు, అంటే వీళ్ళందరూ కలిసి పెట్టారని ఇక్కడ ఇచ్చారు చూడండి. అయితే మనకి సిఎస్సి వచ్చేసి 240 ఉన్నాయి. ఇంకోటి ఏఐ అని ఉంటుంది కదా, మిషన్ లెర్నింగ్, అవి వచ్చేసి 120+60 అని ఇచ్చారు. సిఎస్సి డేటా సైన్స్ 120+60 అని ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈకి 120 మెంబర్స్ని తీసుకుంటారని ఇచ్చారు. నాకు తెలిసి దీంట్లో టాప్ ర్యాంక్ వస్తేనే వస్తుంది అనుకుంటా, లేకపోతే వచ్చే ఛాన్స్ తక్కువ అని అనిపిస్తుంది. చూడండి క్యాంపస్ హైలైట్స్ ఇక్కడ అన్నీ ఇచ్చారు. నేను చూస్తే మామూలుగా సెర్చ్ చేస్తే ఏంటంటే 1,06,000 వరకు అయితే ఉందండి. మరి డే స్కాలర్కి అయితే అంత పడుతుందా, లేకపోతే మామూలుగా హాస్టల్లో వేస్తే ఎంత పడుతుంది అనే విషయం అయితే నాకు పెద్దగా తెలీదు. ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరైనా అడుగుదామంటే అక్కడ ఎవరు కనబడలేదు. ఎందుకంటే మొత్తం అక్కడ వాలీబాల్ సెక్షనే ఉంది, మొత్తం గ్రౌండ్. అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడడానికి మాకు కుదరలేదు. నేను అడుగుదాం అనుకున్నా ఎవరినన్నా, కానీ అక్కడ కుదరకుండా అయింది. కాబట్టి పెద్దగా నాకు వివరాలు అయితే తెలీదు. రూట్ చెప్దామని, ఈ కాలేజ్ గురించి చెప్దామని మామూలుగా, అంటే మీకు ఎవరికైనా ర్యాంక్ వచ్చే పిల్లలు ఉంటారు కదా, మెయిన్స్లో కానీ మీకు అడ్వాన్స్లో కానీ లేకపోతే ఎంసెట్లో కానీ మంచి ర్యాంక్ వస్తే మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చండి. మీకు అంటే ఎవరి బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు ఇందులో తీసుకుంటే చూడండి, వీళ్ళకి ఈసీఎస్ ఇంకా విప్రో ఇవన్నీ చాలా వరకు కంపెనీస్ ఉన్నాయట. ఇన్ని కంపెనీస్లో వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. ప్లేస్మెంట్స్ అనేది పిల్లలకి 3rd yearలో కానీ 4th yearలో కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయట. ప్లేస్మెంట్స్ బాగా వస్తాయని నేను కూడా విన్నాను. అంటే వేరే వాళ్ళు అనుకుంటారు కదా, మదర్ అండ్ ఫాదర్స్ అట్లాంటివి కొంతమంది అనుకుంటుంటే విన్నాను. అయితే మీరు ఎవరైనా చేరాలనుకుంటే చేరండి, మంచి ర్యాంక్ వస్తే. మంచి కాలేజ్ అనే చెప్తున్నారు. కాకపోతే వెళ్ళడం రావడం మాత్రం కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. నాగోల్ నుంచి బండ్లగూడ వచ్చిన తర్వాత చెప్పాను కదా, అంబేద్కర్ విగ్రహం అనేది ఉంటుంది. అక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటే కొంచెం లోపలికి వెళ్తే ఈ కాలేజ్ అనేది ఉంటుంది అనమాట. మీరు లొకేషన్ చూసుకొని వెళ్ళొచ్చు. హైత్ నగర్ నుంచి కూడా దగ్గర అని అనిపిస్తుంది, కానీ అక్కడి నుంచి అయితే రూట్ లేదు. ఇక నాగోల్ నుంచి చెప్పాను కదా, అదొక రూటు, ప్లస్ గుంటూరు నుంచి మీరు ఇట్లా షార్ట్కట్లో వెళ్ళొచ్చు. ఇంకా మధ్య మధ్యలో ఏవో ఊర్లు పేరు తగిలాయి, కానీ నాకు అంత ఐడియా లేదండి. చూడండి కాలేజ్ మాత్రం మీకు బాగుందని ఇచ్చారు. మామూలుగా ప్లేస్మెంట్స్ అయితే పిల్లలకి బాగుందని ఇచ్చారు. మీరు మంచిగా చదువుకున్న పిల్లలైతే, అంటే ర్యాంకు ఎక్కువ వచ్చిన పిల్లలైతే, ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటే డబ్బులు కూడా ఎక్కువ పెట్టగలరు. మంచిగా
చదవగలరు అనుకుంటే మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చండి. చూడండి మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఇంకా అంటే నాకు కూడా పెద్దగా తెలియదు, ఈ మీకైతే అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. సో నేను వీడియో పెడదామని అనిపిస్తుంది, ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది తెలుసుకుంటారు కాబట్టి. కాలేజ్ అయితే చూడటానికి చాలా బాగుందండి. నేను కొన్ని వీడియోస్ కూడా పెడతాను, మేము వెళ్ళాము కాబట్టి చూపిస్తాను. బస్సెస్ కూడా ఉన్నాయి చాలా, మేము చూస్తుంటేనే చాలా బస్సెస్ వెళ్ళాయి లోపలికి. చూడండి మీకు హయత్ నగర్ నుంచి 15 మినిట్స్, ఉప్పల్ నుంచి 15 మినిట్స్ అని ఉంది, ఎల్బీ నగర్ నుంచి కూడా 10 మినిట్స్ అనే ఉంది. చెప్పాను కదా, ఎల్బీ నగర్ నుంచి మీరు నాగోల్ వచ్చి, నాగోల్ నుంచి మీరు బండ్లగూడ వచ్చిన తర్వాత మీరు లోపలికి వెళ్ళొచ్చు అనమాట. బండ్లగూడనే చెప్పుకోవచ్చు నాగోల్. కాకపోతే మాకు ఏమని ఇచ్చారంటే సర్వే నెంబర్ 107 30 అన్నారమని ఇచ్చారు. అక్కడ మేము చూసుకుంటే కనుక మీరు బండ్లగూడ నుంచి, చెప్పాను కదా అంబేద్కర్ విగ్రహం నుంచి యూటర్న్ తీసుకుంటే లోపలికైతే దగ్గరలోనే ఉంటుంది కాలేజు. సో మేమైతే నాగోల్ నుంచి అయితే మేము వెళ్ళలేదు, చెప్పాను కదా మీకు. మేము నల్గొండ నుంచి ఆ రూట్ నుంచి వెళ్తూ చౌటుప్పల్ నుంచి అట్లా తూప్రాన్పేట అవన్నీ దాటుకొని, అబ్దుల్లాపూర్ మెట్ అవన్నీ దాటుకుంటూ, పెద్దంబర్పేట నుంచి అవన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత అక్కడి నుంచి షార్ట్కట్లో గుంటూరు నుంచి ఇక బండ్లగూడ రూట్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాము. తర్వాత అక్కడైతే దగ్గరలో అయితే మీకు ఏవి మెస్సులు కానీ, హోటల్స్ కానీ, లేకపోతే ఏమైనా షాప్స్ కానీ, అంటే ఒక కిరాణా షాప్ ఉన్నట్టుంది, ఏమీ లేవు. పిల్లలు రావాలంటే కొంచెం బయటకు వచ్చి బండ్లగూడ మెయిన్ రోడ్కి వచ్చి ఏమైనా కావాలంటే తినాలి, ఏమైనా కావాలంటే తీసుకోవాలి. కొనుక్కోవాలనుకుంటే కనుక నాగోల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా అక్కడ డీమార్ట్ అవి ఇవి ఉంటే కొంచెం మీరు ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అయితే నేను రివ్యూ ఇవ్వాల్సింది ఏంటంటే, చెప్పాను కదా మీకు మంచి ర్యాంక్ వస్తే మీరు వెళ్ళొచ్చు అని చెప్పి దీని గురించి చెప్తున్నాను మీకు. అంటే మాకు ఇది ఇచ్చారు కాబట్టి రివ్యూ ఇవ్వాలని అనిపించింది. ఎందుకంటే కొంతమంది రూట్ తెలియక ఇబ్బంది పడతారు, ఏ కాలేజ్ మంచిది అని అనుకుంటుంటారు. అయితే టాప్ 10లో అయితే ఇది లేదు, టాప్ 11 12లోనో ఉంది. అయినా మంచి కాలేజ్ అనే ఉంది, దీనికి పేరుంది, ప్లేస్మెంట్స్ బాగా వస్తాయని అనుకుంటున్నారు. కాబట్టి మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ కాలేజ్కి మీరు వెళ్ళొచ్చండి. చూడండి బండ్లగూడ బిసైడ్ హిందూ అరణ్య, అక్కడైతే మీకు కనబడుతుంటుంది హరిత గార్డెన్స్ అని ఉంటాయి కూడా అక్కడ. దాని పక్క నుంచి మీకు అంటే కొంచెం ముందుకెళ్తే, అంటే నాగోల్ నుంచి వచ్చినట్టయితే అక్కడ నుంచి మీరు లోపలికి టర్న్ తీసుకోవాలి. అలా లోపలికి యూటర్న్ తీసుకుంటే మీరు లోపలికి ఉంటుందన్నమాట కాలేజ్ అనేది. మరీ అంత దూరం ఏమి ఉండదు, వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. కాబట్టి మీరు అట్లా వెళ్ళి మీరు కావాలనుకుంటే కనుక్కొని, చూడండి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. కాబట్టి మీరు కనుక్కొని మీ లైఫ్ బాగుండాలి అనుకుంటే మీరు బడ్జెట్తో పాటు, అంటే మీరు ఈడబ్ల్యూఎస్ పెట్టుకున్నా, ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వచ్చినా, మీరు బడ్జెట్ పెట్టగలము ఇంత అని అనుకున్నా మీరు ఇందులో అయితే జాయిన్ అవ్వచ్చు. చెప్పాను కదా ప్లేస్మెంట్స్ అయితే బాగా వస్తాయని చెప్పి ఇచ్చారు. కాబట్టి మీరు చూసుకొని మీ పేరెంట్స్ని అడిగి మీ పేరెంట్స్తో కూడా అంటే కనుక్కోవాలి కదండి, కాలేజ్ గురించి కూడా ఎంత పెట్టాలి ఏంటి, మనకి మరి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదా, అందులో స్టూడెంట్ కేపబిలిటీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చదవగలరా లేరా అందులో వేస్తే. అంటే కొన్ని కాలేజెస్ స్ట్రిక్ట్గా ఉంటాయి చాలా, అందులో చదువు కూడా కొంచెం అంటే పట్టించుకొని చదివించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కొంతమంది అంటే పట్టించుకోరు, మామూలుగా కాలేజ్లో బీటెక్ అంటే ఎంజాయ్మెంట్ అని అనుకుంటుంటారు. కాబట్టి మీరు తెలుసుకొని ఈ కాలేజ్లో జాయిన్ అవుతే మంచిదే అని చెప్తున్నాను. సరే మీకు నచ్చితే మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి. నేను ఇంకోసారి అడ్రస్ అనేది చూపిస్తాను చూడండి. మీకు ఈజీగా వెళ్ళవచ్చు సిటీలో నుంచి, నాగోల్ నుంచి. చూడండి బండ్లగూడ, నాగోలు, హైదరాబాద్ అని ఇచ్చారు కదా. చూడండి పిన్ కోడ్ ఇది, ఈమెయిల్ ఐడి ఉండొచ్చు, కాంటాక్ట్ నెంబర్ అయితే చూసుకోండి కరెక్ట్గా, జాగ్రత్తగా చూడండి. మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకొని మీరు వెళ్ళండి. నేను చెప్పానని కాదు, ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి, కాలేజ్ బాగుంది అని చూశాను కాబట్టి. కాకపోతే రూట్ ఒకటే కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు కనుక్కొని మీకు వీలైతే మీ పిల్లల్ని జాయిన్ చేయించండి. అది కూడా పిల్లలకి నచ్చితేనే, మీ బడ్జెట్ని బట్టి మీరు జాయిన్ చేయించండి. 12 years అయిందట వీళ్ళది. చూడండి ఎంసెట్ కోడ్ కూడా ఇచ్చాడు ఇక్కడ, SRYS అనమాట కాలేజ్ కోడ్ అనేది. ఇన్ని కంపెనీస్ నుంచి వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి పడే అవకాశం ఉంది. కాబట్టి చదువుకునే పిల్లలు ఎక్కడైనా రాణించగలరు. కాబట్టి మీరు కనుక్కొని ఇందులో జాయిన్ చేస్తే మంచిదని అనుకుంటున్నాను. సో అంటే ఎవరి పిల్లలైనా బాగుపడాలని అనుకుంటాం కదండి. కాబట్టి కాలేజ్ అయితే బాగుంది, మీకు నచ్చితే మీరు కాంటాక్ట్ అయ్యి జాయిన్ చేయిస్తే మంచిదే పిల్లల్ని.
నేను విఎన్ఆర్ కాలేజ్ గురించి కూడా చెప్పాను. దాని గురించి నాకు తెలిసింది ఏంటంటే ఎంసెట్ ర్యాంక్ అయితే 2000 లోపే రావాలని ఉంది. కానీ బడ్జెట్ కూడా చాలా ఎక్కువే అనిపిస్తుంది ఇట్లాంటి కాలేజీలో. ఎందుకంటే చూడండి, ఇది అటానమస్ అనేది ఇచ్చారు. ఇది వీళ్ళు 10 ఇయర్స్కి తీసుకున్నారట. కాబట్టి మరి ఎంత ఉంటుందో మీరు ఫీజు అనేది 1,60,000 అయితే నాకు చూపించింది. నేను సెర్చ్ చేస్తే దాన్ని బట్టి మీరు కనుక్కొని మీరు జాయిన్ అవ్వండి. అంటే పేరెంట్స్ని కనుక్కొని అంత రీసెర్చ్ అనేది చేసి దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వండి. మీ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించుకోండి. ఇదండి నేను ఇవ్వాల్సిన రివ్యూ శ్రేయస్ గురించి. అదొకటి కూడా నేను ఎంట్రన్స్ ఎగ్జాము తొందరగా పెట్టుకోవాలని కూడా చెప్పాను. ఎందుకంటే మేము సఫర్ అయినాం కాబట్టి దూరం వెళ్ళాలంటే కూడా ఇబ్బందే కదండి ఎవరికైనా. కాబట్టి ఆ బ్రాంచెస్ కూడా ఎక్కడ వేస్తారో తెలీదు. కొంతమందికి ఇబ్రాహీంపట్నం వేశారు, కొంతమందికి ఏమో వర్ధమాన్ కాలేజ్ అని వేశారు, అంటే శంషాబాదు, ఇది కూడా బండ్ల కూడా, ఇంకా ఎక్కడెక్కడో వేసారండి పిల్లల్ని వేరేసినట్టు. కాబట్టి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే చుట్టుపక్కల డిస్ట్రిక్ట్లో మరీ అంత దూరం అయితే ఉండదు కదా, 1 గంట 2 గంటల్లో వెళ్ళేటట్టుగా, లేకపోతే మీరున్న లొకేషన్లోనే వేసేటట్టు కూడా ఉంటుంది ఎంసెట్ అనేది. కాబట్టి మీరు ఒక 5-10 డేస్లోనే నోటిఫికేషన్ రాగానే మీరు అప్లై చేసుకోండి. నేను చెప్తున్నాను స్టూడెంట్స్కి, ఎందుకంటే మేము ఇబ్బంది పడ్డాం కాబట్టి మీరు అలా ఇబ్బంది పడకూడదని చెప్తున్నాను. సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చితే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి. నేను మామూలుగా అయితే రివ్యూ ఇచ్చాను, నాకు ఈ కాలేజ్కి ఏం సంబంధం లేదు. చెప్తున్నాను కదా, మాకు ఇది ఇచ్చారు కాబట్టి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. కొంతమంది చదివే పిల్లలు ఉంటే జాయిన్ అయితే వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.